లో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఆధారాలను ముందుంచి కేసీఆర్ ను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో సిట్ విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 2వ ఫ్లోర్లో సిట్ బృందం కేసీఆర్ ను విచారించింది. మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు సిట్ అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. 4 గంటల 50 నిమిషాల పాటు కేసీఆర్ ను ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని వీడియో, ఆడియో రూపాల్లో రికార్డ్ చేసుకున్నారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ప్రవీణ్ అయితే మాజీ సీఎం కేసీఆర్ ని సుమారుగా 4 గంటలకు పైన విచారణ అయితే జరిపారు. విచారణ జరిపిన తర్వాత సిట్ అధికారులు తమ వెంబడి ఉదయం మొత్తం తొలిగా 3 గంటలకు ఎగ్జాక్ట్ గా 3 గంటలకు వచ్చారు. వాళ్ళ ఎంత తీసుకొచ్చినటువంటి 2 ఇనుప పెట్టెలలో అక్కడ ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్స్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తీసుకొని రావడం జరిగింది. దాని మొత్తంగా చూసుకుంటే ఈ కేసు ఎప్పుడైతే పంజగుట్టలో 2024లో పంజగుట్టలో నమోదైనటువంటి ఈ కేసు ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఒక్కొక్కరిగా అయితే ఈ యొక్క నోటీసులు ఇస్తూ వచ్చారు. ఇటు ఈ క్రమం లోపలనే మొదటిగా ఈ యొక్క 10 రోజుల లోపలనే చూసుకుంటే కనుక మొత్తంగా 20వ తేదీన హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి సుమారుగా 7:30 గంటల పాటు హరీష్ రావుని విచారణ చేశారు. ఆ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అదే క్రమం లోపల కేటీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ కేటీఆర్ ని కూడా సుమారుగా 6:30 గంటల పాటు విచారణ జరపడం జరిగింది. అదేవిధంగా సంతోష్ కు కూడా ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. సంతోష్ కూడా ఆ విచారణ చేశారు. ఈ క్రమం లోపలనే మొత్తంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు ఇచ్చిన వెంటనే ఆ నోటీసులకు స్పందిస్తూ అయితే నందినగర్ కాకుండా అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోపల ఆ యొక్క నోటీసులు ఇవ్వాలి, అక్కడే విచారణ జరపాలి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అయితే సిట్ అధికారులు కూడా అక్కడ విచారణ జరపడం కుదరదు, అయితే ఆ యొక్క నందినగర్ లోనే విచారణ చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సిట్ అధికారులు అందరూ కూడా ఆ యొక్క లీగల్ టీం అడ్వైస్ కూడా తీసుకున్నారు. లీగల్ టీం అడ్వైస్ తీసుకొని మరొక మారు అయితే నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన క్రమం లోపలనే దానిలో భాగంగానే ఈ యొక్క నోటీసులో భాగంగానే అయితే ఆ యొక్క నందినగర్ నివాసం లోపల
లోపల ఆ సిట్ అధికారులు ఆ యొక్క సిబ్బంది ఎవరు లేని కారణంగా ఆ యొక్క సిట్ అధికారులు ఆ గోడకు ఆ యొక్క నోటీసులను అతికించి అక్కడ వాట్సాప్ ద్వారా కూడా అయితే మాజీ సీఎం కేసీఆర్ కు పంపించడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అయితే కేసీఆర్ కూడా ఈ యొక్క న్యాయ నిపుణులతో చర్చించి అయితే సిట్ విచారణకు వెళ్లాలా లేదా అనే ఆ కోణం లోపల చర్చించిన తర్వాత ఆ సిట్ విచారణకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతం లోపల అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన క్రమం లోపల జనాలందరూ కూడా ఎక్కడికక్కడ జనాలందరూ కూడా నీరాజనం పడుతూ మొత్తం కుట్రలుగా కూడా కేసీఆర్ ని ఆహ్వానం పలికారు. అయితే అక్కడి నుంచి బయలుదేరినటువంటి అయితే కేసీఆర్ సుమారుగా 1:30 లోపు అయితే నందినగర్ నివాసానికి చేరుకోవడం జరిగింది. నందినగర్ నివాసానికి చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ క్రమం లోపల అక్కడ నందినగర్ నివాసంలో భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని కరెక్ట్ గా 3 గంటల ప్రాంతం లోపల అయితే విచారణ అయితే కొనసాగింది. సుమారుగా 8 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన తర్వాత అధికారులు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో ఇక సిట్ అధికారుల బృందం మొత్తం కూడా తమ వెంట తెచ్చుకున్నటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఓవరాల్ గా చూసుకుంటే కనుక సిట్ విచారణలో భాగంగా అప్పటి ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ఆ వ్యక్తులకు ఏ విధంగా ఆర్డర్స్ వెళ్ళాయి, ఏ విధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్స్ చేయడం వెనుక ఎవరున్నారు, అయితే ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు, ఇదంతా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హోంశాఖకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఆ యొక్క అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో A1, A2, A3, A4 అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకు ఎవరు సజెషన్ చేశారు, ఎవరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు, ఇటు రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయ్యాయి కాబట్టి ఈ యొక్క ఎవరు చేయమన్నారు అనే కోణం లోపల కూడా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వారి స్టేట్మెంట్ల ఆధారంగా కొన్ని మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు అధికారుల స్టేట్మెంట్ కానీ ఇటు బాధితుల స్టేట్మెంట్ కానీ ఇటు మొత్తంగా చూసుకుంటే కనుక కొంతమంది రాజకీయ నాయకుల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్లను కూడా మొత్తంగా అయితే కేసీఆర్ ముందు ఉంచి ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు కాబట్టి 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారం అయితే ఆయన ఆరోగ్య రీత్యా కూడా ఆయన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని అయితే ఎక్కువ సమయం కాకుండా సుమారుగా 4 గంటల సమయం లోపలనే విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పటికే ఇదంతా కూడా ట్రాష్ అంటూ చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా ట్రాష్ అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇది రాజకీయ కుట్ర కోణంలో సాగుతుంది అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఈ రోజు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా అయితే తెలంగాణ వ్యాప్తంగా భారీ నిరసనలు కూడా వ్యక్తం చేశారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.